స్వాతంత్రం తర్వాత భారత రాజ్యాంగం ఆదివాసీల సంరక్షణ కోసం 5వ షెడ్యూల్ని ప్రవేశపెట్టింది. వాస్తవంగా చూస్తే షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయ పోస్టులు, కీలక పరిపాలన స్థానాలు ఎక్కువగా గిరిజనేతరుల చేతుల్లోనే ఉండిపోయాయి. దీనివల్ల ఆదివాసీ యువత విద్య కలిగి ఉన్నా గాని, అర్హతలు కలిగి ఉన్నా గాని ఉద్యోగాలకు మాత్రం వాళ్ళందరూ కూడా దూరం అయ్యారు. ఈ అన్యాయ పరిస్థితిని గుర్తించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1985 అక్టోబర్ 28న జీవో నంబరు 275ను తీసుకువచ్చింది. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే షెడ్యూల్ ఏరియాలో స్థానికులకు అనగా ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. షెడ్యూల్ ఏరియాలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో 70% పోస్టులు స్థానికులకు, మిగిలిన 30% పోస్టులు ఓపెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఇక్కడ స్థానికులు అంటే షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీలు అంటే ఆదివాసీలు అన్నమాట. అంటే ఇది పూర్తి స్థాయి రిజర్వేషన్ కాదు అన్నమాట. కేవలం పాక్షిక రక్షణకు మాత్రమే ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవో నంబరు 275కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఆ పరిమితుల్లో ఏంటంటే ఈ జీవో నంబర్ 275 ఒక ముందడుగు అయినప్పటికీ జాగ్రత్తగా వినండి. 30% పోస్టులు గిరిజనేతరులకు ఇవ్వడం వల్ల బయటి వారి ఆధిపత్యం ఎక్కువ అయిపోయింది. ఎక్కడ? ఆదివాసీ ప్రాంతంలో. దీనివల్ల ఆదివాసులకు పూర్తిగా న్యాయం అయితే జరగడం లేదు. ఉపాధ్యాయ, కీలక శాఖల్లో ఆదివాసీలకు ప్రాతినిధ్యం ఆశించినంత స్థాయిలో లేదు. అందుకే గిరిజన సమాజంలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ యొక్క 275 జీవోనే జీవో నంబర్ 3 రావడానికి ఒక బలమైన నిర్ణయం అని మనం చెప్పవచ్చు. 275 జీవోని మనం పూర్తిగా తిరస్కరించలేము. ఈ 275 జీవో ఆదివాసీ ఉద్యోగాల హక్కులపై మొట్టమొదటి గుర్తింపుగా మనం చెప్పవచ్చు. అలాగే ఆదివాసీల సమస్యలను ప్రభుత్వ స్థాయిలోకి చర్చలకు తీసుకొచ్చినటువంటి జీవో ఈ 275 జీవో. జీవో నంబర్ 275 జీవో నంబర్ 3 రావడానికి కారణమైంది. ఎందుకంటే అప్పట్లో 70% ఉద్యోగాల ఆదివాసులకు కేటాయించి 30% ఉద్యోగాల ఆదివాసేతరులకు కేటాయించడం వల్ల అప్పుడు కూడా ఆదివాసులకు ప్రాధాన్యత తగ్గిపోయింది. అందువల్ల షెడ్యూల్ ప్రాంతంలో 100% ఉద్యోగాల ఆదివాసులకి రావాలని ఎంతో మంది ఉద్యమాలు చేశారు. అలాంటి ఉద్యమాల ఫలితమే జీవో నంబర్ 3 వచ్చింది. అంటే జీవో నంబర్ 3 రావడానికి ప్రధాన కారణము 275 జీవో. ఇది ప్రతి ఆదివాసి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జీవో నంబరు 275 ఆదివాసీ ఉద్యోగాల పోరాటానికి ఆరంభంగా చెప్పవచ్చు. జీవో నంబరు 3 ఆదివాసీ పోరాటానికి ఫలితంగా మనం చెప్పవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఏమైనా సందేహాలు, సలహాలు ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. నేను చివరగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ జీవో నంబర్ 275 పూర్తి పరిష్కారం అయితే కాదు, కానీ మన ఆదివాసీ హక్కుల చరిత్రకు ఒక కీలకమైనటువంటి మలుపుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జీవో లేకపోతే ఈరోజు మనం మన ఉద్యోగాల కోసం, మన ఉద్యోగ హక్కుల కోసం ఈ స్థాయిలో మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి నేనైతే భావిస్తున్నాను ఈ యొక్క 275 జీవో మన ఆదివాసీ హక్కుల చరిత్రకు కీలక మలుపు అని నేనైతే చెప్తాను. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో చెప్పండి.